అసలు రాజ్యాంగం యొక్క స్వభావమే హక్కుల్ని రక్షించడం. మీరు బాగా అర్థం చేసుకోండి. ఏది పక్కన పెట్టండి, అన్ని గవర్నెన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు వ్యవస్థ పని చేయాల్సిందే నువ్వు బతికేలా చూడడం. బ్రతకడం అంటే ఏంటి? ఫండమెంటల్ రైట్. బ్రతకడం అంటే కేవలం శరీరం మనం కనిపించడం కాదు. బ్రతకడం అంటే మన స్వేచ్ఛగా బ్రతకడం. స్వేచ్ఛగా బ్రతకడం అంటే హుందాగా బతకడం. హుందాగా బతికేవాడికి వాక్ స్వాతంత్రం ఉండాలా వద్దా? ఉండాలి. హుందాతనం అనేది నేను మాట్లాడకుండా చేయడం ద్వారా వస్తుందా, మాట్లాడేలాగా చేయడం ద్వారా వస్తుందా? మాట్లాడేలా చేయడం ద్వారా వస్తుంది. అందుకనే ఫండమెంటల్ రైట్స్ అనేటివి హోలిస్టిక్, సమగ్రమైనవి. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? హోలిస్టిక్. వాటిని డివైడ్ చేయలేం. ఇది ఆ హక్కు, ఇది అవసరం లేదు, ఈ హక్కు, ఇది అవసరం లేదు కాదు. ఫండమెంటల్ రైట్స్ అనేటివి దే ఆర్ ఎంటైర్ హోల్ బాడీ ఆఫ్ రైట్స్. దే ఆర్ హోల్ బాడీ ఆఫ్ రైట్స్. అంటే మన శరీర నిర్మాణం ఎట్లయితే హోలిస్టిక్గా ఉంటుందో ప్రాథమిక హక్కుల యొక్క నిర్మాణం కూడా హోలిస్టిక్గా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆర్టికల్ 19, 20, 21 ఎందుకు పెట్టామంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం కాబట్టి పెట్టాం. హక్కులని ఊరికే రాస్తే దానికి సమగ్రత ఉండదు కాబట్టి ఏం చేస్తారు రాజ్యాంగ నిర్మాతలు? వాటికి నంబరింగ్ ఇచ్చారు. నంబరింగ్ ఇచ్చినంత మాత్రాన ఈ హక్కు వేరు, ఆ హక్కు వేరని మనం వర్గీకరించలేము, విభజించలేము.